నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పేపర్లోని 2 తెలుగు రాష్ట్రాలలో వార్తలను చూద్దాం. చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. నేను ఇది ఉన్నది ఉన్నట్టు చెప్తాను, కల్పితాలు ఏమి కావు. న్యూస్ పేపర్లో ఉన్న వార్తలను ఉన్నది ఉన్నట్టు చెప్తాను. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉండే 3 పత్రికలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, 2 రాష్ట్రాల్లోని వార్తలను చూడొచ్చు. అందుకనే నా యూట్యూబ్ ఛానల్ చూడండి, నన్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి 10 మందికి పంపించండి, నన్ను ఆదరించండి, నా సహాయం చేయండి. నా సహాయం చేయండి అని ఎందుకు కోరుతున్నానంటే, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అట్లాగే లైక్ చేసిన వాళ్ళకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే 1600 సబ్స్క్రైబ్స్ నాకు చేశారు. 1600 మంది ఇంకా చేసే వాళ్ళకు కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా ఛానల్ను ఆదరించండి దయవుంచి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో చేనేతలకు ఉచిత విద్యుత్, ఇండ్లకు 200 యూనిట్లు, పవర్లూమ్కు 500 యూనిట్లు, క్యాబినెట్ ఓకే. ఎన్నికల హామీ నిలబెట్టుకున్న చంద్రబాబు. రాజధాని పనుల ప్రారంభానికి రైట్. ఉపాధ్యాయ బదిలీల ముసాయిదా బిల్లుకు ఆమోదము. బుడమేరు మరమ్మతులకు 18 కోట్లు. వైఎస్ఆర్ జిల్లా ఇంకపై వైఎస్ఆర్ కడప జిల్లా. తాగి గడిపిన మున్సిపాలిటీలో వైఎస్ఆర్ పేరు తొలగింపు. ఇంకా వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చారండి. వైఎస్ఆర్ జిల్లాను ఇంకా వైఎస్ఆర్ కడప జిల్లా. తాడిగడప మున్సిపాలిటీలో వైఎస్ఆర్ పేరు తొలగింపు. అది వైఎస్ఆర్ జిల్లా ఉండేది కదా. ఇప్పుడు ఎందుకంటే కడప అంటే అందరికి కూడా తెలిసిన పేరు కాబట్టి వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చారు. ఇంత వైఎస్ఆర్ జిల్లా ఉండేది, ఇప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లా. పేరు వైఎస్ఆర్ పేరుని అట్నే పెట్టి దానికి కడప అని ఆమోదించారు. నెక్స్ట్, ఎస్సీ వర్గీకరణకు ఓకే. ఏకసభ్య కమిషన్ నివేదికకు మంత్రివర్గం ఆమోదము. 3 కేటగిరీలుగా ఎస్సీలు, గ్రూప్ 1, 2, 3గా రెల్లి, మాదిగ, మాల ఉపకులాలు వర్గీకరణ. ఈ సమావేశంలోనే అసెంబ్లీకి నివేదిక. ప్రత్యేక చర్చ అనంతరం కేంద్రానికి రాష్ట్ర యూనిట్గా అమలుకు నిర్ణయం. విభేదిస్తున్న మాల సామాజిక వర్గం. చూడండి, ఇది ఎస్సీ వర్గీకరణకు ఓకే తెలిపారండి. తెలంగాణలో బీసీ వర్గీకరణ, ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణకు ఏకసభ్య కమిషన్ నివేదిక మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీన్ని మాల సామాజిక వర్గము విభేదిస్తుందంట. 3 కేటగిరీలుగా ఎస్సీలు చేశారట. గ్రూప్ 1, 2, 3గా రెల్లి, మాదిగ, మాల ఉపకులాలు వర్గీకరణ చేశారంట. ఇంకా చూస్తే నియోజకవర్గానికి విజన్ ప్లాన్. ఎమ్మెల్యే చైర్మన్గా అమలు పర్యవేక్షణ. జిల్లా స్థాయిలో చైర్మన్గా ఇన్ఛార్జి మంత్రి. ఇంకపై ఏటా 15% వృద్ధి రేటు లక్ష్యం. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు. 5 ఏళ్లలో ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు. విద్యార్థులకు యూనిక్ స్కిల్ పాస్పోర్ట్లు. ఉగాది రోజే P4 కార్యక్రమం ప్రారంభం. మే నెలలో తల్లికి వందనం. స్వర్ణాంధ్ర 2047పై అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగము. చంద్రబాబు నాయుడు గారు 2047 అని పెట్టుకున్నాడు. దాని ప్రకారమే ముందుకు నడుస్తున్నాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వాలని. కానీ కొంతమందికి ఏమంటే 2047 కదా, ఇప్పుడు మనకేమొస్తుందని కూడా జనాలలో కొంచెం వ్యతిరేకత ఉంటుంది. 2004, 2019లో ఓటమికి నేనే కారణము, నన్ను ఎవరు ఓడించలేదు చంద్రబాబు నాయుడు. చూడండి, 2004లో కానీ 2019లో కానీ ఓడిపోవడానికి నేనే కారణము. ఎందుకు అంటే స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా రానున్న 5 ఏళ్ల నియోజకవర్గ స్థాయి విజన్ అమలు ప్రణాళికలు రూపొందించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. శాసనసభలో విజన్ ప్లాన్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సభ్యులకు వివరిస్తూ ఆయన మాట్లాడారు. మన రాష్ట్రం ప్రస్తుతం ఏ దశలో ఉంది, భవిష్యత్తులో ఎలా అభివృద్ధి
జరగాలంటే ఇలా లక్ష్యాలు ఏర్పరచుకొని ముందుకెళ్ళాలి. అంటే అసెంబ్లీలో ఒక అసెంబ్లీనికి ఎమ్మెల్యే ఇన్ఛార్జ్, చైర్మన్గా మంత్రి, ఆ పక్కండే ఇన్ఛార్జి మంత్రి, అట్లాగా ప్రతి నియోజకవర్గానికి చేయాలంటాం. మే నెలలో తల్లికి వందనం పథకం చేస్తారంట. ఏపీకి బాసటగా గేట్స్ ఫౌండేషన్ 5 కీలక రంగాల్లో సహకారము. రేపు ఢిల్లీలో బిల్ గేట్స్, చంద్రబాబు సమక్షంలో ఎంఓయూలు. ఆరోగ్యము, విద్య, పరిపాలన, వ్యవసాయము, ఏఐపై ఒప్పందాలు. మెడిటెక్ జిన్తో కలిసి సమర్థవంతంగా టెలిమెడిసిన్, సాగుకు సాంకేతిక సహాయం, ఉపాధికి టెక్నాలజీ సహకారం ముఖ్యమైన కార్యక్రమంలో ముందుకొచ్చిన గేట్స్ ఫౌండేషన్, అదే బిల్ గేట్స్. ఆయన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు హైదరాబాద్కి తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారి బిల్ గేట్స్. అట్లాంటి బిల్ గేట్స్తో కొన్ని కీలక రంగాల్లో సహకారము ఫౌండేషన్ ద్వారా రేపు ఢిల్లీలో మాట్లాడుతున్నారంట. ఎందుకంటే పెట్టుబడులు వస్తేనే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవుతుంది. అయ్యా అమరజీవి శిథిలావస్థలో చెన్నైలోని పొట్టి శ్రీరాములు స్మారకం కమిటీ చేసిన నిధులివ్వని ప్రభుత్వాలు, రోజువారీ నిర్వహణ ఖర్చులను భరిస్తున్న సభ్యులు. సీఎం చంద్రబాబు దృష్టి సారించాలంటూ విజ్ఞప్తులు. చూడండి, చెన్నైలోని తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో అమరవీరు జీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసిన ప్రదేశంలో కొన్నేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్మారక భవనాన్ని నిర్మించింది. ఇప్పుడు శిథిలావస్థకు చేరుకునింది. 2015 నుంచి నిర్వహణకు కమిటీలు వేసిన నెలవారీ నిర్వహణ ఖర్చుల కోసం నిధులు ఇవ్వాలన్న విషయాన్ని మాత్రం ప్రభుత్వము పట్టించుకోలేదు. దీంతో దాని బాగోగులు కమిటీ సభ్యులే చూస్తున్నారు. అది చెన్నైలో అంట పొట్టి శ్రీరాములు స్మారకం అంట శిథిలావస్థలో పడి ఉందంట. ఉపాధిలో వైసీపీ భారీ అవినీతి. ఆడిట్తో ఇలుగులోకి 250 కోట్ల అక్రమాలు. అవినీతి సొమ్ముని రికవరీ చేసే పనిలో ఉన్నాము. బాధ్యతను వదిలేసేది లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చూడండి, ఉపాధిలో వైసీపీ ప్రభుత్వంలో 250 కోట్లు అక్రమార్జన జరిగింది. వారిని రికవరీ చేసే పనిలో ఉన్నాం. బాధ్యతను వదిలేది లేదని నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అరాచక శక్తులను ఉక్కుపాదంతో అణిసివేయండి. డీజీపీ గుప్తాకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశము. టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్యపై సీరియస్ చెప్పి మరీ హత్యలు చేయిస్తున్నారు. వేట కొడవలతో నరికి చంపుతున్నారు. ఇలాంటి వారు బయట ఉండడానికి వీల్లేదు సీఎం. చూడండి, కూటమి ప్రభుత్వంలో కూడా వైసీపీ వాళ్ళు ఇంకా చంపుతూ పోతున్నారు. వాళ్ళు ఇంకా వైసీపీ పాలన ఉన్నదని ఆ భ్రమలోనే కొన్ని నియోజకవర్గాలు, ఎగ్జాంపుల్ పుంగునూరు, పులివెందల, కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళదే నడుస్తుంది నావా. ఢిల్లీలో పయావుల 68,000 కోట్ల కొత్త అప్పులకు కేంద్ర అనుమతి కోరే యత్నాలు. అది ఎవరిని ఎక్కడ నియమించారు? తిరుపతి తొక్కిసలాట ఘటనపై కలెక్టర్ను ప్రశ్నించిన కమిషన్. నేడు నిధుల్లో ఉన్న అధికారుల పేర్లు, ఫోన్ నెంబర్లు ఇవ్వాలని ఆదేశం. నేడు విచారణకు హాజరు కానున్న ఎస్సీ హర్షవర్ధన్. ఆగని ఇసుక దందా. ఉమ్మడి గుంటూరులో యథార్చిగా దోపిడీ. ప్రభుత్వం మారిన అక్రమాల పర మామూలే. కృష్ణానదిని గుల్ల చేస్తున్న వైనం. రీచ్లో కాంట్రాక్టర్ల ముసుగులో ఇష్టారాజ్యం. వైసీపీ నాటి అక్రమాలకు పాగా. కూటమి ప్రభుత్వంలోని ఎవరి వాటా ఎనుక ఎవరో. గుజ్జలంకలో భారీ యంత్రాలతో తవ్వకాలు. రాత్రింబగలు నదిలో నుంచి లారీల రవాణా. చూడండి, ఇసుక వైసీపీ ప్రభుత్వంలో ఎలా యథార్చిగా దోచుకుంటున్నారో కూటమి ప్రభుత్వంలో అలాగే దోచుకుంటున్నారు. కానీ కూటమి ప్రభుత్వం కూడా పట్టించుకోవాలా. వాళ్ళకు మీకు ఏం తేడా ఉంటుంది? కూటమి ప్రభుత్వంలో ఇసుక యథార్చిగా దోసుకుపోతూ ఉంటే అక్కడ ఉండే అధికారులు ఏం చేస్తున్నారు ఏంది? ప్రభుత్వం మారింది, ఇసుక విధానం మారింది, కానీ అక్రమాలకు అడ్డుకట్ట మాత్రం పడలేదు. అక్రమార్కుల యథార్చిగా ఇష్టారాజ్యంగా దందా సాగిస్తున్నారు. గత జగన్ ప్రభుత్వంలో పోల్చుకుంటే అంతకు మించి అన్నట్లుగా అడ్డగోలుగా తవ్వకాలు సాగిస్తున్న
సొమ్ము చేసుకుంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కృష్ణమ్మ గర్భచోకం మరింత పెరిగింది. చూడండి, గుంటూరులో యథార్చిగా ఇసుక దోసుకుంటున్నారంట. ఏది ఎవరు? కూటమి ప్రభుత్వంలో ఉండేవాళ్ళు, వైసీపీ వాళ్ళు కాదు. వైసీపీ వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో దోసుకున్నారు. ఇప్పుడు చిన్న ఏదో చేసుకున్నాం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి మేము పొడి చేస్తాం, కుమ్మేస్తాం అన్నోళ్ళు వాళ్ళకి మించి దోసుకుంటున్నారంట. ఎక్కడ చెప్పండి? ఎవరు వచ్చినా దోసుకోవడమే. శంషాబాద్లో రెన్యారావులు ఎందరో బంగారం స్మగ్లింగ్లు, మహిళలది కీలక పాత్ర. యథార్చిగా దుబాయ్ నుంచి అక్రమ రవాణా, స్మగ్లర్, కస్టమ్స్లో ఇంటి దొంగల సహకారము. ఒక అధికారి సహకరించినా వారికి పండగే. టన్నుల్లో అక్రమ రవాణా, గ్రామాల్లో పట్టువేత. ఈ కేసుల్లో మూలాలకు వెళ్ళని దర్యాప్తు సంస్థలు. చూడండి, ఇది స్మగ్లింగ్లో మహిళలదే కీలక పాత్ర అంట. యథార్చిగా దుబాయ్ నుంచి బంగారు స్మగ్లింగ్ చేసుకుంటున్నారంట. ఒక అధికారి సహకరిస్తే చాలంట వాళ్ళకు వస్తుందంట. అదేనండి. వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలతో సహా 11 మంది యూట్యూబర్లపై కేసు. బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసినందుకే నిందితులు సెలబ్రిటీలు, టీవీ నటులు. త్వరలో నోటీసులు, అరెస్టుకు సహకారము. చూడండి, కలర్ ప్రీడింగ్, నంబర్ ప్రీడింగ్, క్రికెట్ ఇలా చైనా కేంద్రంగా పనిచేస్తున్న పలు బెట్టింగ్ యాప్లను ఉచ్చులో పడి భారతీయులు కోట్లు పోగొట్టుకున్నారు. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అంటూ ఇలాంటి యాప్లపై ఊదరగొడుతూ ప్రచారం చేస్తున్న 11 మంది యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై పంజగుట్ట పోలీసులు కొరడా గులిపించారు. హర్షసాయి, విష్ణుప్రియ వంటి యూట్యూబర్లతో సహా సెలబ్రిటీలు, టీవీ నటులపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల కూడా ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం అమీర్పేటలోని ఓ సంస్థలు శిక్షణా తరగతులకు హాజరవుతున్న మియాపూర్ వాసి వినయ్ శిక్షణా కేంద్రాల వద్ద విద్యార్థుల్లో చాలామంది బెట్టింగ్ యాప్లకు బానిసలై ఉన్నదంతా పోగొట్టుకున్నట్లు విషయాన్ని గుర్తించారు. పలు యూట్యూబర్లు ఈ తరహా యాప్లకు ప్రచారం చేస్తున్నారంటూ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా బెట్టింగ్ యాప్లపై ఎక్స్ వేదిక మండిపడుతున్నారు. దీంతో పంజగుట్ట పోలీసులు సోమవారం 11 మంది యూట్యూబర్లు గేమ్ యాక్టింగ్లోని సెక్షన్ 3(3)(a)(4) ఐటీ చట్టంలోని సెక్షన్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఎస్ఐ ఆర్ఎల్ శ్యామల రెండో పేజీ అంట చూద్దాం. వైఎస్ అధికార ప్రతినిధి శ్యామల మీద కూడా కేసు నమోదైందంట. ఈ బెట్టింగ్ యాప్లు ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం. తెలంగాణ చూస్తే ఆంధ్రజ్యోతి తెలంగాణ. బీసీ బిల్లులకు జై. ఎన్నుకబడిన వర్గాల కోట 29 నుంచి 42%. సర్పంచ్ నుంచి మేయర్ దాకా విద్యా ఉద్యోగాల్లోనూ 2 బీసీ బిల్లులకు శాసనసభ ఆమోదము. నేడు మండలికి ఆమోదం తర్వాత గవర్నర్కు ఆయన పరిశీలించి రాష్ట్రపతికి పంపిస్తారు. పార్లమెంటులోని 2/3 మెజార్టీతో ఆమోదం తప్పనిసరి. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెడితే చట్టబద్ధత. రిజర్వేషన్లు తేనెత్తినట్లను కేంద్రం కదుపుతుందా? అసెంబ్లీ చేరిన ఎస్సీ వర్గీకరణ బిల్లును సభలో ప్రవేశపెట్టి మంత్రి దామోదర నేడు చర్చ ఆమోదించే అవకాశము. అది బీసీలకు ఇది మంచి పర్యావరణం. ఎందుకంటే బీసీ సోదరులకు కానీ బీసీ వాళ్ళకు కానీ చాలామంది మన రాష్ట్రాల్లో బీసీ వాళ్ళే ఎక్కువ ఉంటారు. కాబట్టి 29 నుంచి 42% బీసీ బిల్లులు ప్రవేశపెట్టడం ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క కృషి. ఆయన ముందుండి ఈ పనులను చేపించారు. కానీ బీసీ సోదరులు రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉండాలి.
ఎందుకంటే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా చేసినా కూడా బీసీలకు మేలు చేస్తాం మేము చేస్తామని 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ సాహసం చేయలేకపోయింది. కానీ రేవంత్ రెడ్డి గారు వెనుకబడిన వర్గాల కోసం 29 నుంచి 42% పెంచి బీసీలలో మరుపురాని ముద్ర వేశాడు. ఎప్పుడూ రేవంత్ రెడ్డి గారు బీసీలలో ముద్ర వేసుకొని బీసీలకు ఎంతో సహాయం చేసిన ముఖ్యమంత్రిగా మిగిలిపోతాడు. అట్లే ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా ఈరోజు క్యాబినెట్లో పెట్టి ఆమోదించే అవకాశం ఉన్నట్ల. ఇంకా కలిసికట్టుగా వెళ్ళి ప్రధానిని కలుద్దాం, 42% రిజర్వేషన్ సాధనకు నేను నాయకత్వం వహిస్తా, ప్రతిపక్ష నేత కేసీఆర్ మాతో కలిసి రావాలి, ప్రధాని అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత బీజేపీదే, ఈ పార్లమెంట్ సెక్షన్లోనే ఆమోదం పొందేలా చూద్దాం, రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదు సీఎం. అది ఏమంటున్నాడో, ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు రావాలి, అట్లయితే పార్లమెంట్లో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ బీజేపీ ఇప్పించాలి, పోయి కలుద్దాము, ఆమోదించుకున్నామని నేను దానికి ముందుంటాను అని ఇబ్బంది పడుతున్నారు. మంత్రులు తీసేస్తేనే పట్టున్నట్ట, పారదర్శక పాలన అందిస్తే వచ్చినట్లు, కులగణన వల్లే బడుగులకు ఎమ్మెల్సీ సీట్లు, రాజీవ్ యువ వికాసంలో యువతకు ఉపాధి, జూన్ 2న 5 లక్షల మంది లబ్ధిదారుల జాబితా, పథక ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్, పొట్టు శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పు పాలనా సౌలభ్యం కోసమే, 2 రాష్ట్రాల్లో ఒకే పేరుతో ఉంటే ఇబ్బందులు, నిజాంపై పోరాడిన సురవరం పేరు పెట్టాము, చెర్లోపల్లి టర్మినల్కు పొట్టి శ్రీరాములు పేరు, కేంద్ర మంత్రులు ఇద్దరు అనుమతులు తేవాలి, యూనివర్సిటీ పేరు మార్పుపై సభలో సీఎం. ఉన్న యూనివర్సిటీలకు ఉన్న పేర్లు తీసేయడం అది మంచి సమంజసం కాదండి, ఏ సీఎం అయినా సరే. ఎందుకంటే తీసేయడం ఎందుకు, కొత్త యూనివర్సిటీ పెట్టి ఆ పేరు పెట్టు, అది ఎవరో కట్టి యూనివర్సిటీకి పేర్లు మార్చుకోవడం. అప్పుడు వైఎస్ఆర్ జగన్ గారు కూడా అంతే, ఎన్టీ రామారావు పేరు తీసి వైఎస్ఆర్ పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు పొట్టి శ్రీరాముల పేరు ఉంటే అది తీసేసి ఇంకొకరి పేరు ఉంటారు సురమ. ఆయన మంచి ఆయన పెట్టచ్చు, కానీ కొత్త యూనివర్సిటీ పెట్టండి, లేనిది దానికి పెట్టండి. ఇప్పుడు ఆ చెర్లోపల్లి టర్మినల్కు పొట్టి శ్రీరాములు పేరు, మళ్ళీ ఇప్పుడు కేంద్ర మంత్రులు అనుమతులు తేవాలంట, మళ్ళీ అనుమతులు ఉన్నదానికి పేరు తీసేయడం ఏంది, లేని దానికి అనుమతులు తెచ్చుకోవడం ఏంది. ఇది ప్రభుత్వాల యొక్క పేర్లు మారంగానే ప్రజలు ఏమి ఓట్లు వేయరండి. డెవలప్మెంటు మీరు చేసే యొక్క ప్రజల్లో ఉండే ఆదరణ చూసి ఎప్పుడైనా ఓట్లు వేస్తారు. ఉన్న పేరు తీసి ఆ పేరు తీసి ఆంధ్ర వాళ్ళ పేర్లులే అది తీసేద్దాం, ఇది పేర్లు పెడదాం, అటు పేర్లు పెడితే అనగానే ఓట్లు వేసేయడం కంటే అందరూ అట్లే చేస్తారు, డెవలప్మెంట్ చూసి ఓట్లు వేస్తారు. ఇప్పుడు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనేది అది మంచి అందరికీ పేరు తెలిసిన పేరు, అది అట్లాంటి విశ్వవిద్యాలయం పేరు తీసేయడం ఎంతవరకు కరెక్టు ఆలోచించండి రాజకీయ నాయకులు. రేవంత్ గోడలు దూకేది మాకు తెలవదా, సాగర్ సొసైటీలో ఎంతసేపు ఉండేవాడో తెలుసు, సెల్ఫ్ డ్రైవింగ్ కథలు ప్రైవేటు కార్ల వివరాలు చెప్తాము, ఎక్కువ మాట్లాడితే ఫోటోలు కూడా బయట పెడతాము, మేము మొదలు పెడితే రేవంత్ రెడ్డి బయట తిరగలేరు, తెలంగాణ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది, ఆత్మహత్యలతో తల్లెలుతూ ఉంటే అందాల పోటీలా, కాంగ్రెస్ సర్కార్ అట్రప్లాపు, చిట్చాట్లో కేటీఆర్. అది రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ గారు సరలేకపోతున్నాడు, అది పరిస్థితి. యూజీసీ నిబంధనపై రాష్ట్ర సర్కారు వాగ్యము, దిమ్ద యూనివర్సిటీలో మా పాత్ర లేకుండా చేశారు, వాటిని మూసేసి ఎవరిది బాధ్యత, విద్యార్థులు భవిష్యత్తుకు ఎవరు జవాబుదారీ. అది అమెరికాలో రోడ్డు ప్రమాదం అంటే చూడండి, తెలంగాణకు చెందిన 3 మృతి, భార్య 2 కొడుకులు తల్లితో కలిసి కారులో వెళుతున్న టెక్కి దారిలో ప్రమాదము, భార్య కొడుకు తల్లి అక్కడికక్కడే మృతి, స్వల్ప గాయాలతో బయటపడ్డ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోహిత్ రెడ్డి మరో కుమారుడు, వారి స్వగ్రామము టేకులపల్లిలో విషాదము. చూడండి, కారులో పోతా అంటే చనిపోయారంట పాపం అమెరికాలో. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది పాత్ర అనివార్యం కావాలి, ఈ దిశగా నియోజకవర్గాల పునర్విభజన ఉండాలి,
దీనిపై ఎలా ముందుకెళ్లాలో అభిప్రాయాలు చెప్పండి. అఖిలపక్ష సమావేశంలో బట్టి కొంతకాలం ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలి. జానారెడ్డి అఖిలపక్ష కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆచరిస్తాము. నేతల భేటీకి బీఆర్ఎస్ బీజేపీ గైహాజరు. అది ఇల్లు కట్టు పరిహారం కొట్టు, పరిహారం కోసం కట్టిన ఇల్లు ఇవే. భూపాలపల్లి ఓసీసీ 3 విస్తరణకు భూసేకరణ, ప్రభావిత పల్లె కొండపల్లిపై అక్రమార్కుల కన్ను, కొత్తగా ఇల్లు నిర్మాణం పరిహారంగా లక్షలు కొట్టేసే ప్లాను, కేటిగాళ్ళ అధికారులు ప్రజాప్రతినిధులు అండదండలు, గుడి బడి స్థలాలకు చోట నేతలు ఎసరు. అది ఇదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ. ఇప్పుడు ఈనాడు చూద్దాం. ఈనాడులో కూడా మన బీసీ రిజర్వేషన్ల బిల్లుకు శాసనసభ ఏకీగ్రీవ ఆమోదం రాశారు. 42% సాధించే వరకు నిశ్చయించబోమన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇది కూడా అదే రాశారండి తెలంగాణ ఈనాడులో. నెక్స్ట్ తెలుగు యూనివర్సిటీకి సుర్రం ప్రతాపరెడ్డి పేరు. ఒక పేరుతో 2 యూనివర్సిటీలు ఉంటే పరిపాలనలో గందరగోళం ఏర్పడుతుందనే చెర్లేపల్లి టర్మినల్కు పొట్టి శ్రీరాముల పేరు పెడతాము. కేంద్రం నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ అనుమతి తీసుకురావాలి. బలకంపేట నేచర్ క్యూర్ ఆసుపత్రికి రోసయ్య పేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్నికబడిన వర్గాలు కాపు ఎన్నుముక వర్గాలు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం. బీసీ బిల్లుకు బీజేపీ బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు. తొలుత మీ చేతుల్లో ఉన్న వాటిని అమలు చేయాలి. ముఖ్యమంత్రికి పాయల్ శంకర్ సూచన. 1,00,000 పైగా జీవోలు రహస్యమే. సీఎం విధానాలతోనే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నము. కేసీఆర్పై దేశంతో కాళేశ్వరానికి మరమ్మతులు చేయలేదు. కేటీఆర్ విమర్శలు చేశారు. అదేనండి ఈనాడు తెలంగాణ. ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూస్తే రాష్ట్ర యూనిట్గా ఎస్సీ వర్గీకరణ 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన అమలు. ఏబిసి 3 కేటగిరీలుగా రిజర్వేషన్. రెల్లి ఉపకులాలకు 1%, మాల ఉపకులాలకు 7.5%, మాదిగ ఉపకులాలకు 6.5%. మంత్రుల సంఘం సిఫారసులను ఆమోదించిన కేబినెట్. 20న అసెంబ్లీలో చర్చ, తీర్మానం. తదుపరి జాతీయ ఎస్సీ కమిషన్కు నివేదిక. అది బేడ బుడుగు జంగాలను రెల్లి కేటగిరీలో చేర్చే ప్రతిపాదన. అది కేబినెట్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు. నేతన్నల జీవితాలకు వెలుగు. ఇండ్లకు 200, పవర్ లూములకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్తు. రాజధానిలో 40,000 కోట్ల పన్నులకు పచ్చజెండా. 38 కోట్లతో బుడిమేరుపై రక్షణ గోడల నిర్మాణం. వైఎస్ఆర్ జిల్లా పేరు వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్పు. మంత్రివర్గం నిర్ణయాలు. అయిన వారి కోసం అభివృద్ధికి సమాధి. పరిశ్రమలు పెట్టాల్సిన 740 ఎకరాలకు ప్రైవేటు పరం. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం సేకరించిన 111 ఎకరాల భూమిలో ఏర్పాటైన పారిశ్రామిక పార్కు. జగన్ ప్రభుత్వం చేసిన నిర్వాహకం ఇది. ప్రస్తుత ఈ భూమి విలువ 744 కోట్లు. దొంగ సాగులు చూపి భూసేకరణ ప్రక్రియ నుంచి చివరిలో నిష్క్రమణ. ఎన్నుకబడ్డ శ్రీ సత్యసాయి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు మోకాలడ్డు. అది జగన్ ప్రభుత్వంలో చేసిన ఎన్ని అయ్యే. ఏడ చూసినా భూమి తగాదాలు. అబ్బా ఎట్లా వస్తే దాన్ని అల్లకోలం చేసేసినారు ఆంధ్రప్రదేశ్ని. సంపద సృష్టి నేర్పిస్తాము, సహాయం చేస్తాము. పేదల స్వశక్తితో ఎదిగేలా చేయడమే మా లక్ష్యం. ఉగాది నాడు రాష్ట్ర వ్యాప్తంగా P4 ప్రారంభం. జిల్లా నియోజకవర్గాల వారీగా విజన్ ప్రణాళికలు. పక్కా ప్రణాళికతో విజన్ 247పై ముందడుగు. ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి. 2004-2019లో సమన్వయం లేకనే ఓటమి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు. అది గత ప్రభుత్వంలో ఉపాధి హామీలో భారీగా అవినీతి. అంత కుమ్మక్కు నిర్ధారణ కష్టమవుతుంది. కరువు మండలాల్లో 150 పని దినాలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. త్వరలో ఐటీ రంగంలో సంచలన ప్రకటన. కాగ్జెంట్పై సానుకూల సమాచారము. టీపీఎస్కు భూములు కేటాయిస్తాము. మండలిలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానము.
ఇదేనండి ఈనాడు ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్లో నీకది నాకది నాకెంత నీకెంత అమరావతి టెండర్లు అసమధీయ కాంట్రాక్టుల సమస్యలు ముఖ్య నేతల లాలూచి పర్వం. 6 కాంట్రాక్టు సమస్యలకు 10,081.8 కోట్లు పన్నులు పంపిణీ. అంచనాలు పెంచేసి అధిక ధరలకు కట్టబెట్టిన ఖజానా దోపిడీకి అత్తుగడ. నేడు ముఖ్య నేత తరపున కాంట్రాక్టుల నుంచి కమిషన్లు వసూలు చేసి ఐటీకి చిక్కిన ఓ అధికారి నేడు రాజధాని టెండర్లను ముఖ్య నేత తరపున కాంట్రాక్టు సమస్యలతో అదే అధికారి బేరసారాలు, మిజిలేషన్ అడ్వాన్సులు ముట్టజెప్పి కమిషన్లు వసూలు చేసుకునే దిశగా వేగంగా అడుగులు. పారదర్శక జ్యుడిషియల్ ఫ్రీ రివర్స్ టెండరింగ్ విధానాలకు కూటమి సర్కారు పాతరా. అది చూడండి. రాజధానిలో పనులు స్టార్ట్ చేయంగానే సాక్షి దాంట్లో అప్పుడే వ్యతిరేకత రాసేస్తారు. ఏమనంటే రాజధాని అక్కడ డెవలప్మెంట్ కాకూడదు, ఆంధ్రప్రదేశ్లో కాలువ దవ్వుతా అంటే అప్పుడే పేపర్లో రాసేస్తారు. అది ఇంకా పనులే స్టార్ట్ కాలేదు, అప్పుడే కాంట్రాక్టుల మీద అంచనాల మీద రోడ్లు రింగ్ రోడ్డు రాస్తే రింగ్ రోడ్డు మీద రాస్తారు. ఏమి వినండి, ఏమి పత్రిక ఏంది ఇది? ఇట్లాంటి పత్రికలు కూడా ఉంటాయా అనే విధంగా రాస్తారు. రాసే వాళ్ళకు తెలియాలా, ఆ ఎడిటర్లకు తెలియాలా. ఇప్పుడు పనులు అమరావతిలో స్టార్ట్ కాలేదు, ఇంకా ఇప్పుడిప్పుడే అమరావతిని డెవలప్ చేయాలని చూస్తా అంటే అప్పుడే కాంట్రాక్టులు తినేస్తున్నారు, దోచేసుకుంటున్నారని పేపర్లో రాస్తున్నారు. ఏది మంచి రాస్తున్నారు? ఒక్క వార్త. మళ్ళీ వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లాగా పేరు మార్చారు. అది ఎందుకు రాయలేదు పెద్ద హెడ్డింగ్లో చెప్పండి? ఏమో మరి ఆ పేపర్ వాళ్ళకు తెలియాలి, ఆ పేపర్లో ఉండి వాల్యూకు వాళ్ళకే తెలిసి ఉండాలి. ఏం చేద్దాం? నమ్మించి నైవంచన. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వాలంటీర్లు. విజయవాడలో భారీ ధర్నా. ఎన్నికల ముందు ఓట్ల కోసం ఉత్తుత్తి హామీలు ఇచ్చారు. 2.6 లక్షల మంది వాలంటీర్ల కుటుంబాలను మానసికంగా హింసిస్తున్నారు. ఈ వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇవ్వడం నిజం కాదా? గౌరవ వేతనం 5,000 నుంచి 10,000కు పెంచుతామనలేదా? ఓట్లు వేయించుకొని గద్దెనెక్కాక ఈ వ్యవస్థ లేదనడం దుర్మార్గము. హామీని నిలబెట్టుకోండి, లేదంటే స్థానిక ఎన్నికల్లో మా సత్తా చాటుతాం. స్పందించకపోతే సీఎం ఇంటి ముందు ధర్నా చేసి రోజు వస్తుందని వాలంటీర్లు హెచ్చరిక. ఈ వాలంటీర్లు వీళ్ళకు ఇవ్వాలి ఉద్యోగాలు పాపం. ఎందుకంటే అందరికీ కాదు, కొంతమంది పారదర్శకంగా చేశారు, వాలంటీర్లు గ్రామాలలో చేశారు. కొంతమంది వైఎస్ఆర్సీపీ కక్కుర్తికి పడారు. ఈ వాలంటీర్లు కూడా వైఎస్ఆర్సీపీ చెప్పినట్టుని వైఎస్ఆర్సీపీ నైవంచనకు గురైన వాళ్ళకి ఇవ్వకూడదు. పారదర్శకంగా పనిచేసిన వాళ్ళకు ఇవ్వాలి. 5,000 నుంచి 10,000 పెంచుతా అన్నాడు, అది కరెక్ట్. ఆ 10,000 పెంచి కొంతమంది రాజీనామా చేసేసారు, వాళ్ళని పంపించేయాలి. ఎవరైతే ప్రభుత్వానికి పారదర్శకంగా ఉండి మనకి పని చెప్పారు, ఏ పార్టీ వాడైనా ఒకటే అనుకొని పనిచేసిన వాలంటీర్లకు ఉద్యోగాలు ఇవ్వాలి. వైఎస్ఆర్సీపీ కొమ్ము కాసిన వాళ్ళని ఇట్లాంటి ఉద్యోగాలు ఇవ్వకూడదు. అది ఎస్సీల వర్గీకరణపై కమిషన్ నివేదిక ఆమోదం. రాష్ట్ర కేబినెట్లో సమావేశంలో నిర్ణయాలు. వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్పు. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీలో వైఎస్ఆర్ పేరు తొలగింపు. చేనేత కార్మికులకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్కి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు. 37.97 కోట్లతో బుడమేరు వరద నివారణ రక్షణ గోడలు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖలు 8.9% ఎక్సెస్తో 396 కోట్ల పనులు. రాష్ట్రంలో మండే ఎండలు. పార్వతీపురం మన్యం జిల్లా ఈరగట్టంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత. గన్స్ వాట్సాప్ చాటింగ్ ద్వారా తుపాకుల అమ్మకాలు. భారత్లో జోరుగా అక్రమ ఆయుధాల దందా. గత ఏడాది 8,000 క్యూసిక్ అక్రమ ఆయుధాలు ప్రకటన. చూడండి అది. ఇంకా సాక్షి తెలంగాణ చూస్తే బీసీ బిల్లులు ఏకీగ్రీవము. విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులకు అసెంబ్లీ ఆమోదము. బీసీ బిల్లులకు ఏకీగ్రీవం ఆమోదం. అది అన్ని పేపర్లో హెడ్డింగ్లో రాశారు. అది కుటుంబం ఎప్పుడు గుర్తొస్తుందా? మీరు అసహ్యకరంగా మాట్లాడినప్పుడు మాకు ఫ్యామిలీ లేదా?
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. సంబంధాలు అంటగట్టి మా పిల్లలను దూషించినప్పుడు విలువలు లేవా? మేము కూడా రేవంత్ బట్టలు ఇప్పగలము, ఫోటోలు పెట్టగలము, ఢిల్లీలో ఆయన గోడలు దూకిన విషయాలు చెప్పగలము. రేవంత్ గురించి తెలిస్తే ఇంట్లో ఆయన భార్య తిండి కూడా పెట్టదు. సీఎంకు గప్సిప్పై తప్ప గవర్నర్స్ మీద దృష్టి లేదు. జాతిపిత లాంటి కేసీఆర్పై చిల్లరగా మాట్లాడే రేవంత్ అభినవ గాడ్సే. తెలంగాణ రైజింగ్ కాదు, తెలంగాణ పోలింగ్ అవుతుంది. బీజేపీ నేతల బాగోతాలు కూడా తమ వద్ద ఉన్నాయని వ్యాఖ్య. అది నిన్న కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి మీద చాలా ఇప్పుతున్నారు. నువ్వే కాదు గుడ్డలిప్పి, మేము కూడా గుడ్డలిప్పి కొడతాం, నేను నిజం చెప్తే నీ భార్య నీకు తిండి కూడా పెట్టదు అని కేటీఆర్ గారు రేవంత్ రెడ్డిని అంటున్నారు. పాలనపై పట్టుకు మరికొంత సమయం కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. రాజీవ్ యువ వికాస పథకం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ ఒకరిద్దరు మంత్రులను తొలగించడం, అధికారులను జైలుకు పంపడం చేస్తే పట్టు వచ్చినట్లు కాదు. అందరినీ సమన్వయం చేసుకుని సమర్థవంతమైన పాలన అందించాలి. అది రేవంత్ రెడ్డి గారు. 1,00,000 ఎకరాల్లో వెండిన వరి. ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక. శాస్త్రీయ విధానంతోనే పునర్విభజన. సూర్యాపేట జిల్లా కాసింపేటలో ఎస్ఆర్ఎస్ నీళ్ళందక ఎండిన వరి పంట. చూడండి, 1,00,000 ఎకరాల్లో ఎండిందంట వరి పంట. ఇదేనండి సాక్షి తెలంగాణ. 3 పత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోను లైక్ చేయండి. నా వీడియోను 10 మందికి పంపించి యూస్ వచ్చే విధంగా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.